హైదరాబాద్లో ఉన్న డ్రిల్ సిటీకి అయితే వచ్చాం. చూడండి, ఇక్కడ నేను చాలా రోజుల నుంచి మా మమ్మీ డాడీని తీసుకెళ్ళమంటున్నాను. అలాగే ఇంకోటి కూడా బ్యాలెన్స్ ఉంది. మా మమ్మీ డాడీ ఎప్పుడో మెట్రో ఎక్కారు, నేను అసలు ఎక్కలేదు. ఇదిగోండి డ్రిల్ సిటీ. లోపల ఏమేమి గేమ్స్ ఉంటాయో నాకు ఎప్పుడు తెలియదు, ఏదో వీడియోలో చూశాను. కాదండి, పాయింట్స్ ఇస్తాము, లోపల గేమ్స్ పైన రెడీ అవుతుంది. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే రీఛార్జ్. ఇన్ కేస్ మిగిలిపోయినాయి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడు వచ్చినా మళ్ళీ పేమెంట్ ఉండదు. కానీ 1 పాయింట్ కట్ అవుతుంది. కిట్ బిలో 15 years 2 గేమ్స్ అలా ఉండేది. ఫ్లైట్ ఇంకా బంపర్ కార్ 2 గేమ్స్ అలా ఉండేది. మీకు ఇంకా ఎక్స్ట్రా అంటే ఫుడ్, అవుట్డోర్ సాఫ్ట్వేర్స్, మెంటల్ సపరేట్ పేమెంట్ ఉంటుంది. చేసుకోవచ్చు. పిల్లలు ఇంకేస్ కిట్ పాయింట్స్ అయిపోయినా ఇన్స్టాల్ రీఛార్జ్ మీ కార్డులో వాడుకోవచ్చు. సో మా డాడీ అయితే బాస్కెట్బాల్ ఛాంపియన్ కాబట్టి లోపలికి వచ్చామంటున్నాం. బాస్కెట్బాల్ ఉన్నదన్నమాట అక్కడ అయితే, ఎందుకంటే మా డాడీకి బాగా వచ్చు. సో ఇదైతే మా మమ్మీ ఎంట్రన్స్ చేసిందనమాట. సో మా డాడీ కార్డ్స్ చూపిస్తున్నారు. ఏదో బుక్ ఇచ్చారు, ఏమో కానీ తెలీదు నాకు. ఇంకా టికెట్స్ ఏవో ఇచ్చారు. ఇంకా ఫ్రంట్ చూస్తే, ఇంకా స్ట్రైట్గా చూస్తే ప్లెయిన్ అయితే ఉన్నది. పక్క పక్కన బోల్డ్ గేమ్స్ ఉన్నాయి, రింగ్ గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ డ్రిల్ సిటీది ఒక స్టిక్కర్ ఇచ్చారనమాట. అది గ్లాస్ మీద అంటించి మన డీటెయిల్స్ అన్నీ రాసి దాని లోపలికి వెయ్యాలన్నమాట. ఏమో మీరు ఎప్పుడన్నా వచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మాత్రం ఇక్కడ బంపర్ కార్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మేము ఫస్ట్ ఎక్కాము, చూడండి. వేరే ఆంటీ ఎవరో వచ్చి నా స్ట్రైట్గా ఉండిపోయారు, రాడ్కి తగిలిసింది. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్ ప్లేస్ లాగా ఉంది. ఇక్కడ చాలా గేమ్స్ కూడా ఉన్నాయి. బాల్ గేమ్ ఉన్నది, బాస్కెట్బాల్ గేమ్ ఉన్నది, ప్రిజన్ రన్ గేమ్ ఉన్నది, అలాంటివి చాలా టైప్స్ ఉన్నాయి. ఇంకా విఆర్ ఉన్నది, ఇంకా హర్రర్ మూవీస్ ఉన్నాయి. సో ఫస్ట్ టైం అయితే నేను విఆర్ అయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడ అయితే విఆర్కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అయితే పెడుతున్నారు. నేను ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. 2 స్టెప్స్ ఒక దాని మీద పెట్టమన్నారు. సో ఇవన్నీ బటన్స్ ఆపరేట్ చేస్తారనుకుంటాను. చేతికి ఇస్తున్నాను నాకైతే. నేనైతే ఏదో ఒకటి పెట్టేసుకుంటున్నాను. అదిగో అక్కడ గేమ్ స్టార్ట్ అయిపోయిందనమాట. అది నేనే స్వాడ్తో ఉన్నాను. సో నేనైతే అక్కడ గేమ్ లెవెల్స్, గేమ్స్ అన్నీ చూపిస్తుంది. నేను ఏ గేమ్ ఆడుతున్నాను, ఎన్ని బాక్సెస్ స్లై చేస్తున్నాను, స్లైస్ అన్నమాట. నేను స్లై అని చెప్పేసాను. సో ఇదైతే నేను బాక్సెస్ని చేస్తున్నాను. లెవెల్స్ ఉంటాయి ఇందులోని, హార్డ్ లెవెల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది చాలా హార్డ్ లెవెల్లా ఉంది. ఇంతకు ముందు కూడా నేను ఒకసారి ఆడినట్టున్నాను ఇలాంటిది, కానీ ఇదే ఫస్ట్ టైం ఇంత ప్రోగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అన్నమాట. సో నేను అటు ఇటు నింజా నైఫ్ లాగా అలా తిప్పేస్తున్నాను. సో ఇప్పుడు నేను నైఫ్ అయితే అలా తిప్పుతూనే ఉన్నాను. ఇక్కడ బాక్సెస్ వచ్చి వేరే ఎలక్ట్రిక్ బాక్సెస్, నార్మల్ బాక్సెస్ మిక్సింగ్లో వస్తున్నాయి. నేనైతే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అనమాట. ఇంకో మంచి గేమ్ పెడుతుంటే బాగుండి అనిపిస్తుంది. నేనైతే చూడండి కాకిల్ని ఎగరేసినట్టు ఎలా అంటున్నాను. సో ఇక్కడైతే బైక్ డ్రైవింగ్స్ అయితే ఉన్నాయి అన్నమాట, కానీ నేను ఎక్కలేదు. సో ఇక్కడైతే జురాసిక్ పార్క్ బోల్డ్ ఉన్నాయి అన్నమాట. ఇలాంటివి అంటే గన్ షూటింగ్. ఇప్పుడైతే బైక్ ఎక్కాను అనమాట. గన్ షూటింగ్ కూడా ఉన్నది ఇక్కడ. బైక్ యాక్సెస్ పెట్టేశారు. సో బైక్ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది.
ఓ తిప్పేస్తున్నాను నేను ఎక్కడికో. సో బైక్ అయితే ఓ తిప్పేస్తున్నాను అనమాట. చూసారు కదా ఎలా పడిపోయాను స్టార్టింగ్లోనే. అక్కడైతే ఎవరో నించున్నారు, మళ్ళీ రీస్టార్ట్కి వచ్చాను. సో నా బైక్ అయితే అంత ఎక్స్పీరియన్స్ లేదు. జుమ్ అనుకుని వెళ్ళిపోతున్నాను, ఫుల్ రౌండ్లు వేసుకుంటున్నాను, కానీ పడిపోతున్నాను. ఎందుకో అది మాత్రం తెలియట్లేదు. సో ఇప్పుడు అయితే మూవీ దగ్గరలోకి వచ్చామన్నమాట. ఇది మూవీ థియేటర్ అనమాట. ఇక్కడ మేమైతే హర్రర్ మూవీ చూస్తున్నాం అనమాట. చాలా భయంకరంగా ఉంటుందంట. ఇక్కడేంటో వాటర్ సీట్స్ అన్నీ వాటర్ తోటి మట్టితోటి ఎఫెక్షన్స్ వచ్చినప్పుడు వాటర్లో అవన్నీ లెగుస్తాయి అనుకుంటున్నాను నాకు తెలిసి. సో మేము సైట్ల కోసం గొడవ పడుతున్నాం. సో మా డాడీ అయితే వీడియో తీస్తున్నారు అన్నమాట. సో మేము ముగ్గురం అయితే వచ్చామన్నమాట. సో మేమైతే హాయ్ కబుర్లు చెప్పుకుంటున్నాం అందాకలకి. సో నేను ఇక్కడికైతే వేరే ప్లేస్కి అయితే వచ్చాము. మూవీ అయిపోయిందంట. ఇది ఓన్లీ 7 years వాళ్ళకేనంట, నాకు ఎలా లేదంట. సో నేను డిసప్పాయింట్ అయ్యాను. సో పక్కనైతే ఏదో హోటల్లా ఉందన్నమాట. అక్కడ మేము తినడానికి అయితే వచ్చాం. పావ్ బాజీ ఇంకా దాని స్పెషల్ కర్రీ. ఇదైతే బ్లూ మొజిటో అన్నమాట. సో ఇప్పుడైతే ముందని చూస్తున్నారు కదా కాట్రాజ్ బాబాయ్, నేను మా మమ్మీ. ఇందాకలా చూసినప్పుడేమో కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు, ఏంటి వాళ్ళ మమ్మీ అంటున్నారు వీళ్ళని అంటున్నారు. దీన్ని ఏదో అంటారు అన్నమాట, కోకోనట్ ఐస్ క్రీమ్ అనుకుంటా. కోకోనట్లోనే ఐస్ క్రీమ్ వేసిస్తారు. సో ఇక్కడైతే ఫుల్ చూసేస్తున్నాను. అసలైన ప్లేస్, అసలైన మజా ఇప్పుడు స్టార్ట్ అయింది మచ్చ. అసలు ఏంటనుకుంటున్నారంటే అలా స్ట్రైట్గా పైకి వెళ్ళి సడన్గా వదిలేస్తాడు, తర్వాత కిందకి సుర్రు అని వచ్చేస్తే వాటర్లోకి ఎగిరిపోద్ది. మా డాడీ వీడియో తీయాలి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి, కానీ అప్పుడైతే ఏం ఎగిరిపోలేదన్నమాట. సో వాళ్ళని అయితే మేము చూస్తున్నాము, వాళ్ళ వెళ్తున్నారు. సో వీళ్ళైతే మాట్లాడుకుంటున్నారు. సో ఇటువైపు వచ్చాకేమో వాటర్ బాగా ఫ్లో అవుతుంది, ఇంకా వాళ్ళ దగ్గరికి త్రో అయిపోతుంది అనమాట. అదిగోండి అక్కడికి వచ్చారు వాళ్ళు అప్పుడే. ఇప్పుడు ఫాస్ట్గా వదిలేస్తాడు చూడండి, ఫాస్ట్గా వచ్చారు, అలా వాటర్ తుల్లుతుంది అనమాట. ఇప్పుడు నేను ఫుల్ ఎగ్జైటింగ్ ఉన్నాను. మా మమ్మీ మా డాడీ థైలాండ్కి చాలాసార్లు వెళ్ళారు. ఇలా చూడండి ఫస్ట్, వీళ్ళు చూస్తే దిమ్మ తిరిగిపోద్ది. ఇంకా మేము ఉన్నాం బోల్డ్ మంది, మేము ఎక్కాలంటే అయిపోద్ది మాకు. తడిసిపోవడమే. సో ఇదైతే కరెక్ట్గా అయిపోయేటప్పటికే టైం బోల్డ్ అయిపోయింది అనమాట. లంచ్ టైం కూడా దగ్గర పడింది. సో మా మమ్మీకి అయితే ఏరోప్లేన్ లాగా ఒక బాగుంటుంది, ఇది చాలా సిమ్యులేటర్ లాగా ఉంటుంది అనమాట. మీరు ఎవరైతే PS5 గేమ్స్ ఆడతారో అలా ఉంటుంది అనమాట. దీని లోపల ఒరిజినల్ ఫ్లైట్ ఎక్కదండి, లేకపోతే ఒక్క నిమిషంలో క్రాష్ అయిపోద్ది. అసలు దీంట్లోనే అసలైన మజా ఉంటుంది మా మమ్మీకి. అందులోనైతే క్రాష్ అయిపోయింది. ఇందులో జలవిహార్కి అయితే వచ్చామన్నమాట ఇవాళ అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. సో దీని తర్వాత మొబైల్ లోపల పెట్టేసాం, అందుకే తీయలేకపోయాం మేము వీడియో.